వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తుంది. చిలీ నుండి కెనడా వరకు అందరూ మన వందే భారత్ ఎక్స్ప్రెస్ని కొనుక్కోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. మలేషియా వంటి దేశాలలో కూడా ఇటువంటి అద్భుతమైన బుల్లెట్ ట్రైన్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన సమయం. ఈరోజు చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా భారతీయుడిగా పుట్టినందుకు చాలా సంతోషిస్తారు. నా దేశం భారతదేశం అని గర్వంగా చాటి చెబుతారు. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం అమెరికా, రష్యా, జపాన్ వంటి దేశాల మీద ఆధారపడే వాళ్ళం. ఆ దేశాల టెక్నాలజీని, ఆయుధాలను మనం వాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇతర దేశాలు కూడా ఈ పెద్ద దేశాల వైపే చూసేవాళ్ళు. మనల్ని పట్టించుకునే నాదుడే ఉండేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు మన భారతదేశం చక్రం తిప్పింది. మన భవిష్యత్తు మారబోతుంది. టెక్నాలజీ రంగంలో మనం ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించాము. ఇప్పటికే మన దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్కి కూడా విదేశీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 16కు పైగా దేశాలు మన రైల్వే టెక్నాలజీని చూసి ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నాయి. రైల్వే టెక్నాలజీలో మనం ఎంత ముందుకు దూసుకువెళ్తూ ఉన్నాము అంటే విదేశీ ప్రభుత్వాలు కూడా తమ దేశాలలో ఇటువంటి టెక్నాలజీని ఆహ్వానిస్తూ ఉన్నారు. అమెరికా, జపాన్ వంటి పెద్ద దేశాలను టెక్నాలజీ కోసం అడగకుండా మన దేశం వైపే వీళ్ళు చూస్తూ ఉన్నారు. గతంలో జపాన్ బుల్లెట్ రైలు టెక్నాలజీని మనం అనుసరించాము. కానీ ఇప్పుడు వందే భారత్ వంటి స్వదేశీ రైలును కూడా మనమే తయారు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద దేశాలు ఈ రైళ్లను కొనుగోలు చేయడానికి మన దేశం ముందు క్యూ కట్టి ఉన్నాయి. ఇంతకీ ఈ రైలు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా మారడానికి దాని స్పెషాలిటీ ఏంటి? ఏ దేశాలు ఈ రైలు కొనుగోలు చేయాలి అని అనుకుంటూ ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ముందుగా మన భారతీయ రైల్వే సైంటిస్టులకు మనం సలాం చేయాలి. మన ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక స్టోరీలోకి ఎంటర్ అయితే మనం ముందుగా ఒక విషయం గమనించాలి. ప్రస్తుతం భారతదేశ శక్తి గురించి ఎవరికైనా చెప్పుకోవాలి అంటే మన దేశంలో తయారవుతున్న మిసైల్స్ లేదా ఫైటర్ జెట్స్ గురించి మాత్రమే చెప్పుకోనవసరం లేదు. మన భారతదేశంలో పెరుగుతున్న రైల్వే టెక్నాలజీ గురించి కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారతదేశంలో తయారు చేయబడుతున్న రైళ్లు శత్రువుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. మన మిత్ర దేశాలు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాయి. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వంటివి మన భారతీయ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్ చైనా, అజర్బైజాన్ వంటి దేశాలకు నిద్రలేని రాత్రులు ఇచ్చినట్లే వందే భారత్ రైలు కెనడా, చిలీ, మలేషియా వంటి దేశాలను ఆశ్చర్యపరిచింది. బ్రహ్మోస్ను ఆపడానికి చైనా ఇంటర్సెప్టర్ మిసైల్స్ను మోహరించింది. కానీ బ్రహ్మోస్ వేగం చైనా వాళ్ళ సైంటిఫిక్ ఇంటెలిజెన్స్ను తప్పించుకుంది. ఎందుకంటే అది వాళ్ళ మిసైల్స్ కంటే 5 రెట్లు వేగంగా ఉంటుంది. ఇదే భారతదేశానికి ఒకప్పుడు అమెరికా సూపర్ కంప్యూటర్ ఇవ్వడానికి నిరాకరించింది. కానీ ఇప్పుడు భారతదేశం తన సొంత పరం సూపర్ కంప్యూటర్ను నిర్మించింది. ప్రజెంట్ అదే భారతదేశం క్వాంటమ్ కంప్యూటర్ను నిర్మించే రేస్లో కూడా ముందు వరుసలో ఉంది. ఈ వేగం ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ కూడా భారతదేశంలోనే తయారు చేయబడుతుంది. న్యూక్లియర్ ఆయుధాల నుండి స్పేస్ టెక్నాలజీ వరకు, ఇప్పుడు రైల్వే టెక్నాలజీ వరకు భారతదేశం ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తుంది. వందే భారత్ రైలు దీనికి అతిపెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయబడిన ఈ రైలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుంది. భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేసిన అద్భుతాలు కెనడా, చిలీ, మలేషియా వంటి 12కు పైగా దేశాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రైలును కొనుగోలు చేయడానికి వారు భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. ఈ ఒప్పందం జరిగితే భారతీయ రైల్వేకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఎక్స్పోర్ట్ సక్సెస్ అవుతుంది. మోడీ ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతీయ శాస్త్రవేత్తలకు సంవత్సరాలుగా అవసరమైన శక్తిని ఇచ్చింది. దాని ఫలితంగా భారతదేశం ఇప్పుడు టెక్నాలజీ ఎగుమతి దేశంగా మారింది. గత 10 సంవత్సరాలలో భారత రైల్వేలు 31,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ కొత్త ట్రాక్ను వేసింది. ప్రజెంట్ ఈ టార్గెట్ని 400 కిలోమీటర్లకు పెంచుతున్నారు. రైల్వేల భద్రతను దృష్టిలో ఉంచుకుని కవచ్ వంటి స్వదేశీ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను అమలు చేశారు. ఇది 400 కిలోమీటర్ల నెట్వర్క్ను కవర్ చేస్తుంది. దాంతోపాటుగా 10,000 లోకోమోటివ్లలో ఏర్పాటు చేయబడింది. ఈ సిస్టమ్ భద్రత పరంగా ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన సిస్టమ్స్లో ఒకటి. దీనిని సేఫ్టీ ఇంటిగ్రేషన్ గ్రేడ్ 4గా గుర్తించారు.
మధుర పాల్వాల్ మధుర నాగ్డా మధ్య 632 కిలోమీటర్ల ఏరియాలో, కోట సవాయి మాధోపూర్ మధ్య 108 కిలోమీటర్ల ఏరియాలో ఈ కవచ్ను సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశారు. అసలు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్పెషాలిటీ ఏంటి? ఎందుకు జనాలు ఈ ట్రైన్ కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉన్నారు? ఈ డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. దీనికి ఆన్సర్ ఏంటంటే దాని ధర, నాణ్యత. జపాన్, అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఈ కేటగిరీ రైళ్లను 200 నుండి 240 కోట్లకు తయారు చేస్తుండగా మన భారతదేశం మాత్రం వందే భారత్ రైలును కేవలం 200 కోట్ల కంటే తక్కువ ధరకు తయారు చేసింది. దీనిని 100 నుండి 120 కోట్లలో నిర్మించారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక రైలు ఇంత తక్కువ ధరకు ప్రపంచ స్థాయి టెక్నాలజీని, పర్ఫార్మెన్స్ని ఇస్తే ఏ దేశం దానిని కొనడానికి ఇష్టపడదు? అందుకే ప్రస్తుతం 12కు పైగా దేశాలు వందే భారత్ను కొనుగోలు చేయడానికి క్యూ కట్టి ఉన్నాయి. ఈ రైలు వేగం కూడా అద్భుతమైనది. ఇతర దేశాల రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా వందే భారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ రైలు 52 సెకండ్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే జపాన్ బుల్లెట్ రైలు కూడా 54 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది. భారతదేశం ఇప్పుడు జపాన్ను కూడా ఛాలెంజ్ చేస్తుందని మనకి అర్థమవుతుంది కదా. వందే భారత్ కేవలం వేగవంతమైన రైలు మాత్రమే కాదు, శక్తిపరంగా కూడా చాలా పొదుపుగా ఉంటుంది. దీని ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మారుతుంది. అలాగే ఈ రైలు నడుస్తున్నప్పుడు విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దం చేస్తుంది. ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుంది. భద్రతను దృష్టిలో ఉంచుకుని దీని డిజైన్ కూడా తయారు చేశారు. రైలు శరీరం ఎంత దృఢంగా ఉంటుందంటే ఢీకొన్నప్పుడు కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ఈ రైలు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉంది. ఇంకో విషయం ఏమిటంటే వందే భారత్ రైలు పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. దీనిలో ఉపయోగించే ప్రతి భాగం, ప్రతి టెక్నాలజీ భారతదేశంలో తయారు చేయబడింది. దీనిని మన భారతదేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కలిసి అభివృద్ధి చేశారు. ఈ రైలు సెల్ఫ్ డిపెండెంట్ భారతదేశానికి నిజమైన చిహ్నం. గతంలో జపాన్, యూరోప్ మాత్రమే తమ రైళ్లను ఇతర దేశాలకు అమ్మేవి. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించింది. మనకి వచ్చిన డేటాని గమనిస్తే కెనడా, మలేషియా, చిలీ వంటి దేశాలు ఈ రైలుపై ఆసక్తిని కనబరిచాయి. ఈ ఒప్పందం ఓకే అయితే అది భారతదేశానికి గొప్ప న్యూస్ అవుతుంది. ఇది ఒక చారిత్రక విజయమని మనం చెప్పుకోవాలి. వందే భారత్ కేవలం ఒక రైలు కాదు, భారతదేశ టెక్నాలజీకి, సెల్ఫ్ డిపెండెన్స్కి ఒక చక్కటి ఉదాహరణ. ఇది మన శాస్త్రవేత్తల కృషి ఫలితం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.